అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ అన్ఫిల్టర్డ్ విత్ నందు. ఇరుముడి సాంగ్ అసలు ఆ రవితేజ గారు చేసింది చాలా హిట్ అయింది, హైలైట్ అయింది. దాన్ని నువ్వు చూస్ చేసుకుని ఎందుకు తీసుకున్నావు? స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప బాగా కనెక్ట్ అయ్యేసరికి సో అదే మా గురువు గారు కూడా చేయడం. కర్మ అనేది ఒకటి ఉంటుంది లైఫ్లో, ఎప్పుడు దేవుడు ఉంటాడు అది ఇదేం చెప్తుంటే అసలు ఎంత కిడ్లా ఉండేవాడు ఇంత మెచ్యూర్డ్గా ఎలా అయిపోయాడు అని. అలాంటి మాటలు నువ్వు మాట్లాడావు అంటే నీకు ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే అయి ఉండాలి. ఆ రోజు చెప్పాను, ఈ రోజు అదే చెప్పాను. కానీ నీకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 8 నెలల నుంచి చాలా మంది ట్రై చేశారు నన్ను కెమెరా ముందు తీసుకురావాలని. నువ్వు పిలిచావు కాబట్టి నేను నీకోసం వచ్చి కూర్చున్నాను ఈ రోజు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. తను నా ఫ్రెండ్. కొన్ని సంవత్సరాల నుంచి మేము కలిసి ఉన్నాం. కొన్ని సంవత్సరాలు ఎదిగేటప్పుడులో పడిన కష్టాలు కానీ అవన్నీ ఎందుకు రాలేదు అని ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్పేస్తాను. కొత్తగా నేనేమీ చేయలేదు. ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇంకా తెలియదు. మొదలవుతుంది, మొదలు పెడుతున్నాను, మొదలవుతుంది. బట్ కాకనే నేను వచ్చి ఇక్కడ కూర్చొని నా గురించి నేను అది చేశా, ఇది పీకా అని డబ్బా చెప్పుకోవడం నాకు ఎందుకో ఎంత ఎక్కలేదు, నాకు వద్దనిపించింది. అందుకే ఎవరేం అడిగినా కానీ నేను రాను అని చెప్పాను. నా ఫ్రెండ్ కోసం నేను రావాల్సి వచ్చింది తప్ప. నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు తేజు నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది, బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను తేజు కంటే ఎక్కువ నేను తేజుని లవ్ చేస్తున్నా. అది విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి తను ఎక్కువ ప్రేమించింది, ఒకసారి నేను ఎక్కువ ప్రేమించాను, తర్వాత మరి తను ఎక్కువ ప్రేమిస్తుంది. మేమందరం మా జూనియర్ అమర్ కోసం వెయిట్ చేస్తున్నాం, బట్ మా అమర్కేమో జూనియర్ తేజు ఇష్టం. సో అది ఎప్పుడు అవుతుంది అని చెప్పి సీరియస్లీ అడగలే దాన్ని ఫోన్ చేసి. బిగ్ బాస్ కి తేజుని పంపిస్తున్నాం అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. మానస్ అన్న, నిఖిల్, రవితేజ, మీలో ఉన్న టాప్ సీక్రెట్ ఇప్పటి వరకు తేజుకి కూడా తెలియదు ఏదైనా ఒకటి ఉంటుంది. ఎవడన్నా చెప్తాడు అసలు? ఎవడో వాడి చేత్తో వాడు గొంతు పిసికి చచ్చిపోడు. నీ ఫ్యాన్స్ నీ కోసం 2 క్వశ్చన్లు అడిగాను, నాకు అడిగి పంపించమని చెప్పి. అడుకో. ఒక గదిలో 20 కొవ్వొత్తులు ఉన్నాయి, వాటిలో 3 కొవ్వొత్తులు ఆరిపోతే ఆ గదిలో ఎన్ని కొవ్వొత్తులు ఉన్నాయి? మానస్ అన్నకి నీకు ఉన్న బాండింగ్ గురించి? వాడంటే ప్రాణం. చాలా మంది అనుకుంటారు, రీసెంట్ మేము బీబీ జోడీ చేసినప్పుడు కూడా ఒకరికొకరు అబ్బా పోటీ అని. మేమిద్దరం మాకు పోటీగా, మేమిద్దరం ఉంటే మాతోనే వేరే వాళ్ళకు పోటీ. టైం వచ్చినప్పుడు కావాలన్నప్పుడు ఫోన్ చేస్తే ఏం చేసినా పక్కన ఉండేవాడే ఫ్రెండ్. అదే ఫ్రెండ్షిప్ డే. నా లైఫ్ లో ప్రతిరోజు ఫ్రెండ్షిప్ డేనే. లవ్ యూ ఆల్. మన ఇద్దరం ఆల్మోస్ట్ 13 years నుంచి ఫ్రెండ్స్ కాబట్టి నా గురించి ఏదైనా నాకు చెప్పాలనుకుంటే చెప్పు. ఎప్పుడు నేను అమర్ని అడగలే ఫస్ట్ టైం అసలు అలా గురించి నీ ఒపీనియన్ ఆర్ ఫీలింగ్. ఫస్ట్ ఫోన్ ఎత్తు, టైంకి రా, అడిగిన పోదామంటే ప్లాన్ చేయి, పోయేదాన్ని కరెక్ట్గా ఓకే వెళ్తున్నావు అని ఒక ఫిక్స్డ్ చెప్పు. అరే రేపు అర్జెంట్గా షూట్ వచ్చిందిరా, ఇంటర్వ్యూ పెట్టారా, కెమెరా ముందు పెట్టారా, మైక్ నోట్లో పెట్టారా అని చెప్పి చెప్పు. మా బావకి హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు, అలానే వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ విత్ నందు. ఇవాళ నా ఫస్ట్ షోలో ఫస్ట్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? నా బెస్ట్ ఫ్రెండ్. అలానే ప్రతి అమ్మాయికి ఆ అబ్బాయి అంటే క్రష్ అనమాట. తను ఎంత టాలెంటెడ్ అంటే డాన్స్ చేసినా ఇరగదీస్తాడు, యాక్టింగ్ చేసినా సూపర్ ఉంటుంది. సో కాకపోతే తను చేసిన మైనస్ ఏంటంటే త్వరగా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ అందరినీ కొంచెం హర్ట్ చేశాడు అనమాట. సో అంత మల్టీ టాలెంట్ పర్సన్ ఇవాళ అయితే మన స్టూడియోలో ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరో కాదు, మన అమర్దీప్. మాట్లాడేద్దాం.
హాయ్ హలో నమస్తే. అంటే ఏంటి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవద్దంటావు అంతే కదా. సరే అబ్బా, ఓపెన్ వేకెన్సీ అప్లై చేయండి, నందు నెంబర్ పెట్టేది కింద, నువ్వే సెలెక్ట్ చేయవే. తేజు నాకు సంబంధం లేదు. ఎలా ఉన్నావు? శుభ్రంగా ఉన్నాను, బాగున్నాను. బాగున్నావు. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్ను సర్ప్రైజ్ గా ఈ షోలో ఒక గెస్ట్ కి సర్ప్రైజ్ ఇవ్వడానికి నిన్ను ఆ తీసుకొచ్చి. గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాడు కాబట్టి నన్ను సర్ప్రైజ్ తీసుకొచ్చారు అనమాట. అది సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఫస్ట్ ఎపిసోడ్ కి నువ్వు గెస్ట్ గా రావడం. అలానే చాలా లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ చూసాను. అసలు ఎలా రోజు రోజుకి గ్లామర్ పెరుగుతుంది, కలర్ పెరుగుతుంది, మంచి పర్సనాలిటీ పెరుగుతుంది, డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంది. ఏం మారింది? అదే చొక్కా వేసాను నేను, ఏం వేయలేదు. ఇంట్రెస్టింగ్ ఐ మీన్ రీల్స్ లో కూడా నేను చూస్తున్నా ఈ మధ్యన ఇంట్రెస్టింగ్ గా బట్టలు వేయడం, కొంచెం క్రేజీ క్రేజీ పనులన్నీ చేస్తున్నావు. చిన్న యాంకర్ అనేది అప్పుడప్పుడు చేశాను కదా, అందుకని చెప్పి కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించాను. నువ్వు ఇప్పుడు యాక్టింగ్ లో కాంపిటీషన్, డాన్స్ లో కాంపిటీషన్, మాలాంటి యాంకర్స్ కి స్పేస్ ఇవ్వకుండా దాంట్లో కూడా కాంపిటీషన్ వస్తే ఎలా చెప్పు? లేదు, యాంకరింగ్ నేను ఎప్పుడు కాంపిటీషన్, ఓన్లీ యాక్టరే ఇప్పటికీ. అదొక చిన్న నా లైఫ్లో ఒక చిన్న ఇంకొక జర్నీ అంతే, అది అంతకుమించి పెద్దగా ఏం లేదు. ఏం లేదు. నీ ఫ్యాన్స్ అందరూ నువ్వు ఏది చేసినా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నువ్వు యాంకరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అమర్ అన్న అసలు సూపర్ గా యాంకర్ కూడా చేస్తున్నాడు, ఈ షో మంచిగా హిట్ అవుతుంది అంటే దానికి రీజన్ అమర్ అనే టాక్ విన్నప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. నీకు ఎలా అనిపించింది? అంటే బేసిక్ ట్రై అది సురేష్ గారు, డైరెక్టర్ సురేష్ గారికే మెయిన్ ఇదంతా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే నేను చేయలేననే ఫస్ట్ చెప్పాను. ఆల్మోస్ట్ 3 months నేను చేయలేనన్నా, నాకు వద్దు, నాకు భయం, నేను స్టేజ్ మీద మాట్లాడలేను. కంటెంట్ అంటే చేయగలం, డాన్స్ చేయగలం, యాక్టింగ్ అంటే యాంకరింగ్ కష్టం. లేదు మేము చేయించుకుంటాం, నీకు ఎందుకు, నువ్వు రా అమర్ అని చెప్పి తీసుకెళ్ళి మెల్లగా ఆ ఇయర్లో పుష్ ఇచ్చి దానికి సపోర్ట్ చేసి. అండ్ నేను కొత్తగా అయితే నేనేం ట్రై చేయలేదు, యాజ్ యూజువల్గా. ఐఎమ్ హ్యాపీ టు సే లైక్ శ్రీముఖి అక్క, ప్రదీప్ అన్న, సుధీర్ అన్న, రవి అన్న, ఝాన్సీ గారు, సుమ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వాళ్ళందరినీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, వాళ్ళతో షోలు చేస్తూనే ఉన్నాం కాబట్టి అన్ని ఆల్ మిక్స్ కర్రీ, ఆల్ మిక్స్ కర్రీ, అంతే. వెజిటేబుల్ బిర్యానీ, అదే, ఏం కొత్తగా ఏం లేదు. ఎందుకంటే మనం కొత్తగా ట్రై చేయడం ఎప్పుడు చేయకూడదు, మనం చేసే దానిలో కొత్తదనం కనిపిస్తే చాలు. ఓకే. సో ఇప్పుడు నీ లుక్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే జూనియర్ రవితేజ లాగా హెయిర్, నీ మేనరిజమ్స్ అంతా నాకు కొంచెం అలా, అంటే ఆయన ఫ్యాన్ నువ్వు అని అందరికీ తెలుసు, బట్ దాన్ని ఓన్ చేసేసుకున్నావేమో అనిపిస్తుంది రవితేజ గారిలో. అది చిన్నప్పటి నుంచి ఇష్టం కదా, అది మామూలుగా. ఇంకా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా, ఎన్ని ఇంటర్వ్యూస్లో చెప్పినా, ఎన్ని స్టేజ్ మీద చెప్పినా అది అంతే. అయితే August 9th సో బోనాల్ ఈవెంట్లో ఒక సాంగ్ వస్తుంది, ఎస్, ఇరుముడి. అప్పుడు తెలుస్తుంది, పూనకాలే. అప్పుడు రియల్ అంటే చాలా రోజుల తర్వాత నేను కూడా చాలా ఇష్టపడి చేశాను. ఆ లుక్స్ కానీ ఇంకా ఏవి రివీల్ చేయలేదు, ఓకే, రివీల్ అయితే. నువ్వు చేసావు అని తెలుసు, అలానే పర్ఫార్మెన్స్ కూడా బాగా చేసావు, డాన్స్ బాగా చేసావు అని చెప్పి. ఎందుకు అంటే రవితేజ గారి సాంగ్ చూస్ చేసుకోడు, ఇరుముడి సాంగ్ అసలు ఆ రవితేజ గారు చేసిందే చాలా హిట్ అయింది, హైలైట్ అయింది, దాన్ని నువ్వు చూస్ చేసుకుని ఎందుకు తీసుకున్నావు? బేసిక్గా అంటే అయ్యప్ప సాంగ్ అంటే నాకు దేవుడు అంటే ఐఎమ్ సో డివోషనల్, అంటే కొద్దిగా ఎక్కువ కనెక్ట్ అవుతాను, బాగా తిరుగుతూ ఉంటాను టెంపుల్స్ కానీ ఏదైనా కానీ, నేను బాగా కనెక్షన్ ఉంటుంది. సో అనుకోకుండా అయ్యప్ప బాగా కనెక్ట్ అయ్యేసరికి, సో అదే మా గురుగారు కూడా చేయడం, నేను కూడా అది ఎప్పటికైనా చేయాలనుకున్నాను. ఒక సందర్భం, సమయం వచ్చింది, సో జరిగింది అది. ఓకే. సో నాకు తెలిసిన అమర్ ఏంటంటే చిన్నపిల్ల మైండ్ సెట్, చిన్నపిల్లోడు మైండ్ సెట్, కిడ్లా ఉంటావు, నిన్ను ఎక్కడున్నా చుట్టూ ఉన్న వాళ్ళు ప్యాంపర్ చేస్తూ ఒక పిల్లాడిలా చూసుకుంటూ ఉన్నాం ఇన్ని ఇయర్స్ మేమందరం. బట్ రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను అది, లైక్ ఎలా అంటే మోటివేషనల్ స్పీకర్ లాగా చాలా పెద్ద పెద్ద వర్డ్స్ చెప్తున్నావు, లైఫ్ అంటే ఇలా ఉంటుంది. ఎప్పుడు చెప్పానే? నేను చూసాను రా, నీకు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటా, కర్మ అనేది ఒకటి ఉంటుంది లైఫ్లో, ఎప్పుడు దేవుడు ఉంటాడు, అది ఇదేం చెప్తుంటే అసలు ఎంత కిడ్లా ఉండేవాడు ఇంత మెచ్యూర్డ్గా ఎలా అయిపోయాడు అని. అంటే అలాంటి మాటలు నువ్వు మాట్లాడావు అంటే నీకు ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే అయి ఉండాలి కదా. కార్మిక్ స్టేజ్ అంటారు దాన్ని. ఒక స్టేజ్ తర్వాత ఇంకా ఆలోచించడానికి ఏమి ఉండదు. సో మన గురించి మనం ఆలోచించుకోవాలని మొదలెట్టినప్పుడు జరిగిన మార్పుల్లో అలాగా థాట్స్ కానీ, నేను డివోషనల్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ, సోలో ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ, సో అలాగా అనిపించింది చెప్పడం తప్ప దాని గురించి ఆలోచించి చెప్పడం అంటూ ఏమి ఉండదు, అంతే. కానీ నీకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, 8 నెలల నుంచి చాలా మంది ట్రై చేశారు నన్ను కెమెరా ముందు తీసుకురావాలని. నువ్వు పిలిచావు కాబట్టి నేను నీకోసం వచ్చి కూర్చున్నాను ఈరోజు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. అంటే బేసిక్గా రాను అన్న చాలా మందికి ఇప్పుడు అంటారు, ఇప్పుడు మేము పిలిస్తే రాలేదు కదన్నా నువ్వు. తన నా ఫ్రెండ్, కొన్ని సంవత్సరాల నుంచి మేము కలిసి ఉన్నాం, కొన్ని సంవత్సరాలు ఎదిగేటప్పుడులో
పడిన కష్టాలు కానీ అవన్నీ మాకు తెలుసు అండ్ ఎంజాయ్ చేసాం. కష్టాలు అని చెప్పకపోయినా కానీ ఆల్మోస్ట్ మేము పబ్బులు తిరిగాం, అన్నీ తిరిగాం, ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ తిరగాలో సినిమాలు తిరిగాం, అన్ని ఆడిషన్లు తిరిగాం, అన్నీ చేసాం. బట్ ఎందుకు రాలేదు అని ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను. నేను సుమతి శతకం తర్వాత నేనేమీ చేయలేదు, కొత్తగా నేనేమీ చేయలేదు. ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇంకా తెలియదు. మొదలవుతుంది, మొదలు పెడుతున్నాను, మొదలవుతుంది. బట్ కాకనే నేను వచ్చి ఇక్కడ కూర్చొని నా గురించి నేను అది చేశా, ఇది పీకా అని డబ్బా చెప్పుకోవడం నాకు ఎందుకో ఎంత ఎక్కలేదు, నాకు వద్దనిపించింది. అందుకే ఎవరేం అడిగినా కానీ నేను రాను అని చెప్పాను. నా ఫ్రెండ్ కోసం నేను రావాల్సి వచ్చింది తప్ప ఇక్కడ నేను ఆ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవట్లేదు. బికాస్ నేను ఏదైనా రావాలి చెప్పాలి అంటే ఫస్ట్ నాకు నేను ఏం చేస్తున్నా అనే విషయం నాకు తెలియాలి. ఒకటి ఏదైనా మాట్లాడుతున్నా అంటే దానికి నేను మాట్లాడడానికి నేను దానికి అర్హున్నై ఉండాలి. అందుకే ఊరికే అనవసరంగా వచ్చి కనపడి ఏదో మాట్లాడి ఏదో చేశాడు, ఏమీ లేకపోయినా ఏదో వీడు ఏదో చేసేస్తున్నాడు వద్దు. నిజంగా చేసినప్పుడు కనిపిస్తే దాని విలువ ఉంటుంది, ఏమీ లేకుండా కనిపిస్తే ఎప్పటికీ విలువ ఉండదు. ఇది నేను నమ్మే సిద్ధాంతం. ఇది నాకు మాత్రం వర్తిస్తుంది, మిగతా నాకు సంబంధం లేదు. ఓకే, సో నిన్ను పాయింట్అవుట్ చేయడానికి కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే అమర్ పడిన కష్టాలు డే 1 నుంచి తినడానికి ఫుడ్ ఉన్నా లేకపోయినా కూడా ఫుడ్ తినడం అయినా స్కిప్ చేస్తాడు, కానీ పలానా చోట ఆడిషన్ ఉంది అంటే ఏ టైం అయినా వెళ్ళడం మాత్రం మానేవాడు కాదు. అంత కష్టపడిన తర్వాత ఒక సిచ్యువేషన్లో ఎందుకురా ఇండస్ట్రీ వదిలేస్తే బాగుంటుంది అనే ఫీల్ నుంచి అరే సక్సెస్ వస్తుందిరా అనే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో మనోడు ట్రై చేశాడు. అసలు ఆ సీరియల్ రావడం జానికి కలగనలేదు. అమర్కి వచ్చిన ఫేమ్ చూస్తే లిటరలీ వాడు సక్సెస్ అనే చెప్పుకుంటా. యాజ్ ఎ ఫ్రెండ్గా వాడు పడిన కష్టానికి స్ట్రగుల్స్కి హీ డిజర్వ్ అనమాట. సో నేను చాలా హ్యాపీ. అండ్ ఎవరు తిట్టుకోవద్దు, మనోడితో ఇంటర్వ్యూలు కావాలంటే ప్రొడ్యూసర్స్ ఇంట్రడ్యూస్ చేసి మంచి మంచి మూవీస్ ఇప్పించండి, అన్ని ఛానల్స్కి వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తాడు. వద్దమ్మా, పైకి వచ్చాక నేనే వచ్చిస్తాను. మరి దాన్ని వేరే రకంగా చేసుకుంటారే తప్ప. ఇప్పుడు నేను చాలా ఫోకస్గా ఉన్నాను. ఏదైనా ఇది మాట్లాడాలనుకో దీని కింద వేసేస్తారు. నేను ఏదో ఒక నోరు తోడు ఏదో మాట్లాడినాను అనుకో, దాన్ని తీసుకొని తిప్పుతానే ఉంటారు. ఎప్పుడు ఏం చెయ్యకపోయినా కూడా నీకు డే 1 నుంచి అది అలవాటే తిప్పుతారు. అందుకే ఏది మాట్లాడుకోకుండా సైలెంట్గా ఇంట్లో ఉన్నాను. ఈ రోజు రావాల్సి వచ్చింది, వచ్చాం అంతే. చెప్పాడు కదా నాకోసమే వచ్చాడు. సో నో ట్రోల్స్. సరే అమర్, అసలు జానకి కలగనలేదు సీరియల్ నీ లైఫ్లో లేకపోతే పాటికి అమర్ ఎక్కడ ఉండేవాడు, ఏం చేస్తుండే? ఏం చేస్తాడు, అయ్యే ఎతుకుతాను. అదే ఆబ్వియస్లీ నాకు అంతకుముందు నేను సీరియల్ చేశాను కదా, సో మేబీ ఇంకొక సీరియల్ వచ్చేది. బట్ ఏంటంటే సినిమా కోసం తిరిగాను కాబట్టి మేబీ ఏదో జూనియర్ ఆర్టిస్ట్గానే వెళ్ళేవాడిని. తప్పేముంది, అప్పట్లో తిరిగేవాళ్ళం. ఏదో జూనియర్ ఆర్టిస్ట్గానే వెళ్ళేవాడిని, చేసుకుంటూ అట్లా సినిమాలో అయితే ఉండేవాడిని అంతే. ఎక్కడికి పోను. సెలక్షన్ టీంలో ఉన్నా ఉంటా, యాక్టింగ్ టీంలో ఉన్నా ఉంటా, దాంట్లో ఉంటాను. నీలో ఉన్న ప్లస్ ఏంటంటే ఎవరైనా నీకు లైఫ్ చూపించినా, ఎవరైనా నీతో ట్రూగా ఫ్రెండ్షిప్ చేసినా, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు వదలు. అది నీ క్లోజ్ సర్కిల్కి మాత్రమే తెలుసు. సో అలా మానస్ అన్నకి నీకు ఉన్న బాండింగ్ గురించి? అయ్యో అది చాలా లాంగ్ అండ్ ఎండ్ లేని ఒక బోర్డు అది మా ఇద్దరికి. అంటే చాలాసార్లు ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. చాలామంది అనుకుంటారు, రీసెంట్ మేము బీబీ జోడీ చేసినప్పుడు కూడా ఒకరికొకరు అబ్బా పోటీ అని. మేమిద్దరం మాకు పోటీ కాదు, మేమిద్దరం ఉంటే మాతోనే వేరే వాళ్ళకు పోటీ. వీళ్ళిద్దరు ఉన్నారే అని చెప్పి అనుకుంటారే దాన్ని. ఏ రోజు నేను వాడు అరే వీడున్నాడే, ఎట్లా వీడున్నాడే, ఇది చేస్తాడే, ఏముండదు. ఆడి స్ట్రెంగ్త్ ఆడితే నా స్ట్రెంగ్త్ నాది. మా ఇద్దరు స్ట్రెంగ్త్లతోనే ఆపోజిట్ వాళ్ళకి ఉన్నారా అని వాళ్ళు ఫీల్ అవ్వాలి తప్ప మాకు ఏ రోజు అలాంటిది ఎప్పుడూ లేదు. ఇన్ కేస్ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఏం లేదు చెప్పడానికంటే, అంతే. వాడంతే ప్రాణం అంతే. ఇంకా దాంట్లో సింపుల్ లైన్, ఒకటే లైన్ అంతే, వాడంటే ప్రాణం అంతే. వాడికి ఏదైనా సరే నేను ముందు నించుంటాను. వాడు నా కోసం ముందు నించుంటాడు ఎప్పటికైనా కానీ. ఎందుకంటే ఎప్పటికీ చెప్పుకుంటా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మధ్యలో నేను ఉన్న స్టేజ్లో నుంచి నన్ను తీసుకొచ్చి బయట పెట్టిండేదైతే వాడే, నిలబెట్టింది కూడా వాడే. ఓకే, సో నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు తేజు నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది, బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను తేజు కంటే ఎక్కువ నేను తేజుని లవ్ చేస్తున్నా. అది విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మీ ఇద్దరు ది బెస్ట్ పేర్, ది బెస్ట్ కపుల్. చాలా మంది అనుకుంటారు అబ్బా వీళ్ళు, నువ్వు నా ఫ్రెండ్ అని తెలియదు కదా, బయట కూడా చెప్తుంటారు అబ్బా పేర్ అంటే వీళ్ళది, కపుల్స్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి. సో దాని గురించి ఏమన్నా చెప్తావా? అది ఏం లేదు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక
ఒకరినొకరు ప్రేమించుకుంటాం. ఒకసారి తను ఎక్కువ ప్రేమించింది, ఒకసారి నేను ఎక్కువ ప్రేమించాను, తర్వాత మరి తను ఎక్కువ ప్రేమిస్తుంది. అది అంతే, అది అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటది. కొన్ని వాటికి ఆన్సర్లు ఉండవు, క్వశ్చన్లు ఉండవు. ఏదో అడిగేశారు కదా, మేము అలా ఉండేవాళ్ళం, అసలు మేము ఆదర్శ దంపతులం, మేము ఒక స్ఫూర్తికి ఒక యూత్కి బొచ్చు, ఇవన్నీ ఏం కాదు. కాలక్రమేణా అవన్నీ జరుగుతూ ఉంటే ఒకటికి మనకు తెలుస్తూ ఉంటుంది, మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ లైఫ్, అండర్స్టాండింగ్, అంతే. అది ఒక్కటి తెలుసుకున్నాను. లవ్, కేర్, అండర్స్టాండ్, అంతే చాలు. అదే వచ్చేస్తా ఉంటది ఫ్లోలో, అంతే. ఇంక అందు నుంచి ఏం లేదు. ఓకే, మేమందరం మా జూనియర్ అమర్ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ మా అమర్కేమో జూనియర్ తేజు ఇష్టం. సో అది ఎప్పుడు అవుతుంది అని చెప్పి అందరూ ఆవిడని అడగాను సార్, నన్ను అడిగి నేనేం చేస్తాను? సీరియస్లీ అడగదే దాన్ని ఫోన్ చేసి. టైం, తన సీరియల్ ప్రెసెంట్ బిజీగా ఉంది కదా, సో ఇంకో 1 year అనేది, మేబీ 1 year తర్వాత మోర్ రెస్పాన్సిబుల్ ఫాదర్ అయిపోతావు. ఆల్రెడీ మా బావ కూడా అయ్యాడు, ఇంక నేను అవ్వాలి అంతే. సో ఆ ఫేస్ కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఎన్ని రోజులని చిన్న పిల్లోళ్ళ ఉంటావు? ఉన్నంత వరకు ఉందాం, లేదు ఎందుకు వచ్చింది బాధ. ఇప్పుడు మంచి సంబంధాలు వస్తున్నాయంట. ఎవరికి ఎవరికి చెప్తున్నారు ఏదో సంబంధాలు వస్తాయి. ఇందాక చెప్పిందంతా తూచ్. అసలు నా నంబర్ పెట్టొద్దు, అసలు ఎవరు ట్రై చేయొద్దు మా నేను వాడికి. పెడతాను, కంగారు పడకండి, నేను పెడతాను. తేజు ఒకటే చాలు మా వాడికి. ఎవరు కింద కింద కామెంట్స్ లో, ఇంటర్వ్యూ కింద కామెంట్ తన నెంబర్ పెడతాను, పంపించండి, వాట్సాప్ లో పంపించండి. తగులుకుంటారు, అవసరమా నీకు? ఇంటికి వెళ్ళాలని ఉందా? ఎవరికి? నీకే. ఇంట్లో లేదు కదా, ఇంటికి వెళ్తాను. వచ్చిన తర్వాత బయటికి వెళ్తాను. తర్వాత అయినా కలవాలి కదా ఇద్దరు. అది ఏముంది, ఏదో బిర్యానీ బన్ మస్కా పెడితే సైలెంట్ అయిపోద్ది. అబ్బా, తేజు బిర్యానీకి బన్ మస్కాకి పడిపోతావు అని చెప్తున్నాడు. ఒక వాత పెట్టి ఇంకొకసారి మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే, ఇప్పుడు మూవీస్, సీరియల్లో నువ్వు సూపర్ డూపర్ హిట్ అనిపించుకున్నావు. మూవీస్లో కూడా అమర్కి ఆ రేంజ్లో సక్సెస్ రావాలి, హిట్ రావాలి, అమర్ని స్క్రీన్ పైన చూడాలి అని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. ఆ ప్రాసెస్ అంటే నువ్వు ట్రై చేస్తున్నావా, లేకపోతే స్టోరీస్ ఏమైనా విన్నావా? సుమతి శతకం మర్చిపోయినట్టున్నావు, వచ్చింది కదా ఆల్రెడీ. దాని తర్వాత ఐ మీన్ గుడ్ ఓపెనింగ్, ఒకటి చెప్పగలను, గుడ్ ఓపెనింగ్. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని చెప్పినా, నిజంగా అంటే నేను కల్లారా నేను వెళ్ళి థియేటర్ ఫుల్ అవడం చూశాను. థియేటర్ ఫుల్ అని చెప్తే వెళ్ళలేదు, బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ చేసి చూసిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయినా. అట్లీస్ట్ నా సినిమా హౌస్ఫుల్ వరకు నేను తీసుకొచ్చుకున్నాను అనేది, దట్ ఈస్ గ్రేట్ ఫర్ మీ. ఎందుకంటే ఒక టీవీ ప్లాట్ఫామ్ నుంచి సినిమా ప్లాట్ఫామ్కి రావడం అనేది చాలా కష్టం. ఆ స్కేల్ని మార్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆ స్కేల్లో పాటలు, నాకు ఫస్ట్ సినిమాకి మంచి సాంగ్స్ ఇచ్చారు. సుమతి సుమతి సాంగ్, ఎక్కడే సాంగ్, ఆల్బమ్ నాకు మంచి వినగల సాంగ్స్, అందరు ఎంజాయ్ చేసే సాంగ్స్ వచ్చాయి. సో అంతకుముందు ఐరావతం, సో ఐరావతం హ్యాస్ బిన్ డైరెక్ట్గా ఓటీటీకి వెళ్ళిపోయింది కాబట్టి, సో అక్కడ రామ్మీరేల గారు పాడారు. దాని తర్వాత సుమతి శతకం, దీంతో ఒక గుడ్ ఓపెనింగ్ తీసుకున్నాను. ఎస్, అమర్ బాగా చేశాడు, ఈజ్ లైక్ 17 స్క్రీన్ ఫేస్ డన్ అని మంచి కామెంట్స్ వచ్చాయి. మా గురువు గారి దగ్గర నుంచి కూడా కామెంట్స్ వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ. చాలు, అంటే నెక్స్ట్ వచ్చాయి కాదన్ను. అంటే నేను ఇప్పుడు ఏది పడితే అది చేసుకుంటే, నేను తర్వాత నేను వెళ్ళి ప్రేక్షకుల ముందు నించొని ఈ సినిమాకి రండి అని చెప్పడానికి నాకు ఒక మంచి సబ్జెక్ట్ ఉండాలి. ఏది పడితే అది చేసి నేను ఏది పడితే చెప్పేశాను అంటే రేపొద్దు నన్ను నమ్మడం మానేస్తారు. ఏదో చేస్తూ ఉంటాడు లేరా, బాగోతుంది. ఎందుకంటే నేను తిరుపతి కాలేజ్లో సుమతి శతకం ఆడియో ఫంక్షన్లో ఒకటే చెప్పా, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మళ్ళీ నేను తిరిగి మీ ముందుకు వచ్చి ఏ పడితే ఆ సినిమా చేసి వచ్చి చూడండి మాత్రం నేను అడగను అని. అందుకే నేను ఎక్కడికి రావట్లేదు, నేను ఎక్కడికి ఏమి చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. ఎందుకంటే ఎప్పుడు మాటలు ఎక్కువ చెప్తే ఏమైపోతుందంటే మాటలే ఉంటాయి. వర్క్ చేసిన తర్వాత, వర్క్ కనిపించిన తర్వాత, వర్క్ని రిసీవ్ చేసుకున్న తర్వాత, ఆ రిసీవ్ నుంచి వచ్చిన హ్యాపీనెస్ని మనం మాట్లాడినాం అనుకో, మాట్లాడడానికి మనకు బోల్డ్ ఉంటాయి. అందుకే నేను ఆగున్నా. బట్ ది బెస్ట్ దాంతోనే త్వరలో ముందుకు వస్తా. ది బెస్ట్ వస్తా, రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. అంతే, వస్తే గుర్తుండిపోవాలిరా, అంతే. మాటి గుర్తు చేయకూడదు, ఇది ఉన్నాడని చెప్పి. వస్తే గుర్తుండిపోవాలి, డెఫినెట్ గా గుర్తుంటా. అంతే. సో ఒక మాస్ డైలాగ్ చెప్తావా అండి? మీసం తిప్పుతూ, అంటే ఈ మీసాలు చూస్తే రవితేజ గారిలా మీసం తిప్పుతున్నాడు రా అమర్, ఆ మానరిజం ఒకసారి. ఏం మాస్లాగా ఏంలే, అంతే, వితౌట్ డైలాగ్. అది నీ బాస్ డైలాగ్ ఒకటి చెప్పు, ఏదో విక్రమార్కుడు ఏదో ఒకటి ఉంటది కదా,
నీకు నచ్చింది ఒక డైలాగ్? అన్నీ అలా అన్నీ చెప్పేశాను రా, అన్నీ చెప్పేశాను. ఇప్పుడు చెప్పాల్సిందల్లా ఒక్కటే డైలాగే ఉంది, స్వామియే శరణమయ్యప్ప. ఇదే బెస్ట్ డైలాగ్ ఇప్పట్లో. మీ ఇద్దరు కాంబో కోసం కూడా వెయిట్ చేస్తున్నాం మేము. ఆయన మాట ఇచ్చారు కదా నీకు. యా, ఎప్పుడు ఆ మూవీ వస్తుంది? వస్తుంది అంటే అవకాశం, ఆ పాత్ర ఇటు చేస్తే బాగుంటుందని అనిపించాలి. ఏదో ఒకటి ఇచ్చేసి ఇచ్చినానులే అని చెప్పుకోవడానికి రేపొద్దున ఆయనకైనా అరే నేను ఇట్లాంటి క్యారెక్టర్ ఇచ్చానా అని చెప్పి ఆయన అనకూడదు, మంచి చేయాలి. నాకు ఇలాంటిది ఇచ్చారేంట్రా నేను ఫీల్ అవ్వకూడదు. అలా కాకుండా నీకు పనికొచ్చే క్యారెక్టర్ ఇవ్వాలి. సో చూద్దాం. అలాగే అన్న 10 సంవత్సరాలు కానీ మాట అనేది ఉంది కదా, అది ఎప్పటికైనా నెరవేరే జరుగుతుంది, నెరవేరి తీరుతుంది, అంతే. అంతే, చాలా. అది ఓపికతో ఉండాలి దేనికైనా కానీ. సో బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో అంత కెరియర్ ఉండదు, బిగ్ బాస్ పెద్ద మైనస్ డిజాస్టర్ అంటారు కదా. బిగ్ బాస్ నీ లైఫ్లో ఎలా యూజ్ అయింది? బేసిక్గా బిగ్ బాస్ వల్ల నాకు కొద్దిగా రీచబిలిటీ వచ్చింది. రీచబిలిటీ ఇంకొద్ది ఎక్కువ జనంలో చాలా గట్టిగా ఎక్కువ వెళ్ళాను. అంతకు ముందే వెళ్ళాను జానకి వల్ల. సో నాకు బిగ్ బాస్ వల్ల నాకేం ఫేమ్ రాలేదు. ఆల్రెడీ ఫేమ్ ఉండి బిగ్ బాస్లోకి వెళ్ళి ఇంకా కొద్దిగా రీచబిలిటీ తెచ్చుకున్నాను. సో అక్కడ వచ్చిన రీచబిలిటీని దేనైనా కానీ ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకుంటూ ఉన్నాను కాబట్టి సుమతి శతకం చేశాను. తర్వాత కూడా మంచి సినిమాలు చేస్తాను, అంతే. దానివల్ల ప్లస్ మైనస్లు అనేటివి ఏంటంటే మనం ఆలోచించి తీసుకునే డెసిషన్స్లోనే ప్లస్లు మైనస్లు ఉంటాయి, అంతే. ఏదైనా కానీ అది ఏక్ దిన్ కా రాజా అయిపోయింది. 3 నెలల ముచ్చట, తర్వాత ఇంకేం ఉండదు. మన స్ట్రగుల్స్ మన లైఫ్ ఇవన్నీ అంతే. నేను ఒకటే చెప్తా, పాట పాడేవాడు పాట పాడుకోవాల్సిందే, యాక్టింగ్ చేసేవాడు యాక్టింగ్ చేసుకోవాలి, బిజినెస్ వాడు బిజినెస్ చేసుకోవాలి, రీల్స్ వాడు రీల్స్ చేసుకోవాలి, గుంతలు తోవాడు గుంతలు తవ్వుకోవాలి. ఎవ్వడి పని ఆడే చేసుకోవాలి తప్ప దీనివల్ల ఓవర్ నైట్లో ఎవ్వరు స్టార్ అవ్వలేరు. మన కష్టం మనం తీసుకునే స్టెప్స్ బట్టే మనం పైకి వస్తాం. ఇది నేను బాగా తెలుసుకున్నాను. తెలుసుకుంటేనే పని మనకు క్లారిటీ ఉంటుంది, తెలుసుకోకపోతే క్లారిటీ. లాస్ట్ ఇంటర్వ్యూలో చేసినప్పుడు ఇదే ఛానల్లో లైఫ్ లో కొన్ని సార్లు ఏం చేయాలో తెలియనప్పుడు చిల్ అవ్వాలి అని చెప్పావు. బట్ ఇప్పుడు క్లారిటీ ఉందని చెప్తుంటే ఓకే, చిల్ అవుతున్నాను కదా. ఇప్పుడు కూడా చిల్ అవుతూ ఉన్నాను కాబట్టి క్లారిటీ ఉన్నాయి అప్పుడప్పుడు మనకు. ఓకే, సో ఈ సీజన్ కి తేజుని పంపిస్తున్నాం అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. ఎక్కడ సీరియల్ చేస్తుంది, ఎక్కడ పోతుంది ఆవిడ, ఎక్కడికి పోతుంది. ఇంకా సీరియల్ అవుతుంది, తమిళ సీరియల్ చేస్తుంది, ఐలీ అవుతుంది. ఇంకా 1 year ఉంది, చూద్దాం. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఓకే వెళ్తుంది. సో ఇప్పటి వరకు నిన్ను బ్యాక్ ఎండ్ లో ఉండి నిన్ను ట్రోల్ చేసే వాళ్ళకి, లేకపోతే లైఫ్ లో వీడి మొహం మళ్ళీ చూడకూడదు అనిపించే పర్సన్స్ నీకు ఎవరైనా ఉన్నారా? నాకా చుట్టుపక్కల చాలానే మంది ఉంటారు కానీ నేను ఊరికే చూస్తూ ఉంటాను అంతే, ఏం పట్టించుకో. ఎక్కువ ఎందుకు ఆలోచించడం, వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు మన గురించి మనం కూడా వాళ్ళ గురించి ఆలోచించి మనం స్ట్రెయిన్ అవ్వకూడదు. ఆలోచించాల్సి నాకు చాలా బోల్డ్ ఉన్నాయి, ఇప్పటికే ఆలోచించాను. లెట్ దమ్ ఫీల్, లెట్ దమ్ డిసైడ్, లెట్ దమ్ డిస్కస్, లెట్ దమ్ ట్రోల్. ఓకే, మనకి ఏం అవసరం లేదు, కూర్చుందాం, వాళ్ళు పని అలా చేసుకుంటాం, మన పని మనం చేసుకుందాం. ఒక మాస్ స్వీట్ వార్నింగ్ ఏం వద్దబ్బా, ఎందుకు వార్నింగ్లు అవన్నీ అవసరం లేదు అవన్నీ. ఇప్పుడు నేను ఒకటే నమ్ముతా, కర్మ. ఆ రోజు చెప్పాను, ఈరోజు అదే చెప్తాను, ఇప్పుడు అదే నమ్ముతాను నేను. ఒక స్టేజ్ ఆఫ్ వరకు నేను అనుభవిస్తా, ఒక స్టేజ్ తర్వాత నువ్వు అనుభవిస్తావు. అది తిరిగి తగలకోకుండా పోదు. దానికోసం నేను ఎందుకు నీ గురించి ఆలోచించుకోవడం, అవన్నీ అవసరం లేదు. వద్దు, అనవసరంగా బ్రెయిన్ స్ట్రెస్ ఎక్కువైపోయిందంటే అనవసరంగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మళ్ళీ మనం మ్యాన్షన్ హౌస్కి ఇప్పుడు ఎన్ని అంటే. సో అమర్ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి ఇప్పుడు? ఏం లేదు ఇప్పుడు. అప్పుడేదో చెప్పేవాడు, ఆపేసానే, ఇప్పుడు ఏం లేదు. నేను నమ్మరా? లేదే, నిజంగా ఆపేసాను. అడుగు కావాలంటే ఆడినాడు. నమ్మచ్చా? ఆపేసావా? నీ బాలకృష్ణ బ్రాండ్ ఏం లేవు, అన్నీ ఆపేసి శుభ్రంగా జిమ్ చేసుకుంటున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను, ఆరోగ్యంగా. ఇప్పుడు అమర్ ఒక పార్టీకి వస్తే ఏముండదు, ఏముండదు, వాటర్ తాగుతాంటాను. అబ్బా, నీలో ఈ మార్పు నేను అసలు డైజెస్ట్ చేసుకోలేను. బట్ ఒకప్పుడు యుద్ధాల గురించి ఇప్పుడు ఎందుకు, యుద్ధాలు చేసి అలసిపోయాము ఇప్పుడు, అంతా దెబ్బలు తగిలాయి. సో ఇంత నవ్వుకుంటూ ఇంత పాజిటివ్గా ఇప్పుడు మాట్లాడేస్తున్నావు, కానీ అమర్కి కూడా లోపల ఏదైనా తెలియని ఒక విషయం గురించి ఏదైనా భయం ఉందా? అబౌట్ కెరియర్ కానీ, లేకపోతే నీకంటూ ఏదైనా భయం ఉంది అంటే అదేం చెప్తావు?
భయం అనేది ప్రతిసారి ప్రతిరోజు ఉండేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడని చెప్పినా కానీ మన ఆలోచనలు మనకి ఏం కావాలో వాటి మీదే ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాదు, ఏంట్రా ఈ జీవితం అనిపిస్తుంది, ఎప్పుడు వస్తుందిరా అనిపిస్తుంది, ఈ రోజు పోయింది, రేపు పోయింది, ఎల్లుండి పోయింది, మంత్ పోయింది, ఇయర్ పోయింది అనిపిస్తూ ఉంటుంది. ఆ బాధ ఉంటుంది కాబట్టి ఆ బాధనే మనకు ఫ్యూయల్ లాంటిది. ఫర్దర్గా ఇంకా మనం రెడీగా ఉండాలి, రెడీ అవ్వాలి, ఇంకా ఇలా చేసుకోవాలి, అలా ఉండాలి అని చెప్పడానికి చిన్న బూస్ట్. బట్ ఎవ్రీ టైమ్ ఐ రిగ్రెట్. ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉంటాను, అరే నెక్స్ట్ ఏంట్రా అందరు వెళ్ళిపోతున్నారు, మనం ఇంకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం, ఎప్పుడు వస్తుంది. ఏమో ఆ వచ్చినప్పుడు మనం ఎక్కడానికి సిద్ధంగా ఉండాలి కదా, వస్తుంది అనే నమ్మకం. నేను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతాడు? నా మీద నాకు నమ్మకం ఉంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదమ్మా, నమ్మకం. మనం నమ్ముకోకపోతే ఎదుటోళ్ళు కూడా మనం నమ్మనప్పుడు ఇంకా అవసరం లేదు కదా మనం. అంతే. సో ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళి కాన్ఫిడెన్స్ ఉంది. బట్ బయట చూసే వాళ్ళకి ఏంటి, అమర్ మంచిగా ప్రమోషన్స్ చేస్తాడు, మంచిగా ఏ టీవీ షో చూసినా టాప్ లో ఫస్ట్ అమర్ పేరు ఉంటది. సో మంచిగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, డబ్బులు వస్తాయి, బాగా సంపాదించుకున్నాడు, ఆరామ్సే సెటిల్ అయిపోయాడు అనుకునే వాళ్ళకి ఏం చెప్తా అంటే, అమర్ ఎంత సంపాదించాడు, అసలు నీకేవో ఒక్కొక్క సిటీలో ఒక విల్లా ఉంది నిజంగా బాగుంటారా బాబు, నిజంగా అవన్నీ దొరికింటే బాగుంటారు అసలు. చా ఎక్కడున్నాయి, సస్టైన్ అవ్వాలి, ఇంకొకటి ఏదైనా వచ్చే వరకు సస్టైన్ అవ్వాలి కాబట్టి 1-2 షోస్ చేసుకుంటే అట్లీస్ట్ ఆ మంత్ గడుస్తుంది, మనకు బాగుంటుంది, మన పర్సనల్ ఖర్చులనే తీరుతాయి. అలాగే నేను ముందుకు వెళ్తున్నాను పాజిటివ్ మైండ్తో, పాజిటివ్గా ఉండి, అంతే. మించి ఏం లేదు. సో ఎక్కడ ఏం ఆస్తులు లేవు, ఏమున్నాయి, ఏం లేవు. ఏమోరా విజయవాడలో విల్లా అంట, రాజమండ్రిలో ఫ్లాట్ అంటే ఏదేదో వింటున్నా, అందుకని ఏంటో దేనికి పిలవకుండానే అన్ని ఇనాగ్రేషన్స్ చేసేసావా అని డౌట్ వస్తుంది. నాకు అదే డౌట్ గా ఉంది. ఇవి ఉన్నాయంటే అట్లీస్ట్ మా రవి గారికో లేకపోతే మానస్ గారికో చెప్పుకోకుండా నేను ఎట్లా కొన్నానా అని చెప్పి నాకు కూడా. ఏం లేవు, ఏమున్నాయి, ఏం తొక్కున్నాయి. జస్ట్ హైదరాబాద్ లో ఉన్న అమర్కి ఓన్ హౌస్ ఉందా? ఓన్ హౌస్ ఉంది, ఇక్కడ ఉంది. తేజు తీసుకుంది 1 year తర్వాత, ఈ 1 year లో తీసుకున్నట్టున్నావు. లాస్ట్ ఇయర్ తీసుకుంది. అంతే, ఎక్కువ ఏడవకండి, మనోడి దగ్గర ఎక్కువ ఏం లేవు. ఒక కారు ఉంది అయ్యా, అంత మించి ఏం లేదు అది. సో అసలు ఇన్ని చూస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తూ ఉంటది బేసిక్ గా, అంటే అవన్నీ నిజమైతే బాగుండు అనిపిస్తుందా, వీళ్ళందరూ ఏంది ఇలా రాస్తున్నారు అని? చూడడం మానేద్దాం అనిపిస్తుంది, చూసినప్పుడు దాని మీద ఎక్కువ ఆశ పుడుతుంది, ఎందుకులే వచ్చేటి వస్తాయి కదా టైంకి అని చెప్పి. ఓకే, ఈ షో నుంచి మానస్ అన్నకి, ఇది ఫ్రెండ్షిప్ డే ఎపిసోడ్ కాబట్టి మానస్ అన్నకి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక్కసారి చెప్పొచ్చు. బావా, సో సింపుల్గా ఎప్పుడు నిన్ను తీసుకోలేను, చెప్పలేను. ఒకటే నేను ఎప్పటికీ చెప్పేది, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. ఇది నా చివరి మాటల్లో అయినా, నేను చివరిగా ఉండేటప్పుడైనా సరే నిన్ను చూస్తూ ఉంటూ, నువ్వు వచ్చినప్పుడు నేను పోయినాక నాకు హ్యాపీయే. అంతవరకు నువ్వు నాకు ఇష్టం, నువ్వు అంటే పిచ్చి నాకంతే. లవ్ యూ బావా. పోయిన తర్వాత కూడా బావ ఎప్పుడు వస్తాడేమో, ఎవరు ముందు పోయినా వెయిట్ చేస్తారు. సరే సరే, ఇంకొక క్వశ్చన్ అడగండి. రవిగాడు కూడా, మానస్ రవిగాడు ఇద్దరు అబ్బాయిల్లో వీళ్ళిద్దరే, ఇద్దరు బాగా గట్టిగా. ఎందుకంటే రవిగాడు కూడా మన అడిగి మన తిప్పలేలే, ఎన్ని అది ఒక పెద్ద చరిత్ర ఉంది, వాడు వచ్చినంటే బాగుండు. సరే, వాడు రాలేదు కానీ వాడి నీకోసం ఒక వీడియో పంపించాడు. వీడియో బయట? ఎస్, పాపం వాడికి సడన్ గా చెప్పాం కాబట్టి రావడం కుదరలేదు, అందుకని ఒక వీడియో పంపించాడు, ఒకసారి చూద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ 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 హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా లైఫ్లో నాకు బెస్టెస్ట్ అన్నీ మా బావగాడే, అమర్దీప్ చౌదరి. బావా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బావా. మన జర్నీ ఇప్పుడుది కాదు, 11 ఏళ్ళ నుంచి నడుస్తుంది, జీవితాంతం నడుస్తుంది. మనిద్దరం కలిసి చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాం. నువ్వు కూడా అందరికీ చెప్పు, ఖచ్చితంగా కొడతాం మనం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బావా, లవ్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా, లవ్ యూ. తొందరలో వాడు చెప్పినట్టు నిజంగా జరుగుతుంది. ఇద్దరు ఐ మీన్ ఒక కథ అయితే లాక్ అయింది, అది వెళ్ళే మూమెంట్ లో ఉంది. వెళ్ళిందంటే మాత్రం ఎవ్వరు ఊహించలేని హిలేరియస్ కాంబినేషన్ మళ్ళీ కనిపిస్తుంది చాలా సంవత్సరాల తర్వాత. ఆబ్వియస్లీ లవ్ యూ రా బావా, ఆల్వేస్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బేసిక్గా మనకి ఎలాంటి అలవాటు లేవు, మన ఫ్రెండ్షిప్ డేలు బర్త్డేలు చెప్పుకో. ఎందుకంటే టైం వచ్చినప్పుడు కావాలన్నప్పుడు ఫోన్ చేస్తే ఏం చేసినా పక్కన ఉండేవాడే ఫ్రెండ్. అదే ఫ్రెండ్షిప్ డే. నా లైఫ్ లో ప్రతిరోజు ఫ్రెండ్షిప్ డేనే. లవ్ యూ ఆల్. సరే, కానీ మానస్ అన్న, నిఖిల్, రవితేజ మీరందరూ ఉన్నప్పుడు అబ్బాయిల గ్యాంగ్ లో ఎక్కువ అమ్మాయిలకి లైన్ వేసేది ఎవర్రా? ఏంది అప్పట్లోనా? వీడెప్పుడు వేయాల? వీడు ఇన్నోసెంట్, వీడు కష్టం. వీడు బావా అంటే చూడు బావా అంటాడు.
ఆడేం చేయడు. నేను అందరం మామూలే. అంతే. దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? చూడమని ఇచ్చాడు. చూస్తున్నాం, వీక్షిస్తాం. సో ముగ్గురే అమ్మాయిల్ని ఇది చేయడంలో. ఇది చేయడంలో అంటే ఏంది? పిచ్చి, ఏం లేదు బాబు. ఊరికే ఏదో అలా చూస్తాం సరదాగా. అందంగా ఉంటే అందరినీ చూస్తాం, తప్పేముంది. ఇప్పట్లో కాదులే, ఇప్పుడు కూడా చూస్తున్నావా? ఇప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా కళ్ళు కనిపించినప్పుడు చూస్తాం. కల్లో కనిపించినప్పుడు కళ్ళు కనిపించినప్పుడు. ఉమ్. ఓకే, సరే. మీరందరూ మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఒక సీక్రెట్ ఉంటది కదా, రివీల్ చేయలేని సీక్రెట్. ఏది? ఇప్పటి వరకు మీరందరూ కలిసినప్పుడు ఏదో ఒక చేసే ఉంటారు, కోతి పనులు మీరు చేయకుండా ఉండరు. కలిసినప్పుడు ఏమి ఉండదురా. మామూలుగా మాట్లాడుకుంటా పాత విషయాలు చెప్పుకుంటూ కూర్చుంటాం. ఏం చెయ్యం. ఏం చేస్తాం? ఏం చేసినా పెద్ద పబ్లిసిటీ అయింది కాబట్టి ఏమీ చేయం. అసలు మీలో ఉన్న టాప్ సీక్రెట్ ఇప్పటి వరకు తేజుకి కూడా తెలియంది ఏదైనా ఒకటి ఉంటే ఎవడన్నా చెప్తాడు అసలు? నువ్వు అడిగేది అట్లే ఉంది, తింగరదానిలాగా. దానికి కూడా తెలియదు చెప్తే. అది ఇంకా తెలుసుకొని నన్ను ఇంకేం చేస్తుంది? వీళ్ళు తెలుసుకొని నన్ను ఏం చేస్తారు? ఎవడో వాడి చేత్తో వాడు గొంతు పిసికి చచ్చిపోడు. సరే, అంత ఎఫెక్ట్ అవ్వంది చెప్పు చూడు, అయితే ఏదో ఉందనుకుంటారు. నేనే మర్చిపోయాను. నాకు బేసిక్ గా రాత్రి మాట్లాడింది పొద్దున గుర్తుండదు. అలాంటిది ఎప్పుడో జరిగింది, నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు నాకు. ఎప్పుడో ఐ వాస్ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ క్యాండిడేట్ ఆఫ్ స్టూడెంట్. పోయింది. బట్ ఆ ఎక్స్ట్రీమ్ లో గుర్తున్నా ఇప్పుడు చెప్పడు. ఏముండవు. సరే, బాగా వేడిగా ఉన్నావు కాబట్టి నీకోసం ఒక సర్ప్రైజ్. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రపంచ యాత్రికుడు. ఈ రోజు మనం ఐ డ్రీమ్ స్టూడియోకి అయితే వచ్చేస్తాం. మనతో పాటు అమర్దీప్ అన్న హాయ్ చెప్పనా? మామూలుగా ఉండదు మరి, ఫ్రెండ్షిప్ కదా, అందుకే వచ్చాను విదేశాల నుంచి నీకోసం. విదేశాలు అనే పిలిచి నేనే వచ్చేవాడిని. ఆ తర్వాత వెళ్దాం మనం, మన ట్రిప్పులు వేరే కదా. ఓకే, స్వదేశీ పనులన్నీ అడే చేద్దాం. మరి మనం వేడివేడిగా ఉన్నాం కాబట్టి చలసలని ఐస్ క్రీమ్లో తినేద్దాం మనం. మీకోసం స్పెషల్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అయితే పట్టుకొచ్చేసారు. మీకు ఏ ఫ్లేవర్ కావాలి చెప్పండి. ఏది ఇచ్చినా ఒకటే, ఆకల్లో ఉన్నప్పుడు. చాక్లెట్. చాక్లెట్ వద్దు, నేను తిన్నా. మ్యాంగో సీజన్ అయిపోయింది. ఫ్లేవర్లు లేవేటి? ఫ్లేవర్ లేవకుండా తెచ్చాను ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అని. మీకోసం స్పెషల్ మరి. ఇదేంది? ఇది వెనిలా. వెనీలా. ఇది ఓకే. మీరు మ్యాంగో తీసుకోండి. మామిడి పండు తీయగా ఉంది పిల్ల, మామూలు ఉండదు మరి. దానికి మామిడి పండు తినే ఏజ్ కాదు అది. ఇది యాత్రికుడు, ఇది ఇరుక్కుపోయింది. వచ్చింది అయ్యా. అన్న, ఇప్పుడు మనం కొన్ని కబుర్లు మాట్లాడుకుందాం. మామూలుగా ఉండదు మరి. ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. మీరు ఒక 100 రోజుల పాటు ఒక వింత దేశంలో వింత మనుషుల మధ్య కరెన్సీ లేకుండా, వీసా లేకుండా రేషన్ కోసం కొట్టుకున్నారు కదా, గుర్తుందా? 112 రోజులు. 112 రోజులు. ఏది? బిగ్ బాస్. మన బిగ్ బాస్ ఇల్లు. మరి మన బిగ్ బాస్ ఇల్లు ఎలా ఉంటుందో రేటింగ్ ఒకసారి చెప్పండి నాకు. నేను ఎప్పుడైనా వీలైతే వెళ్ళిపోతాను. రేటింగ్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అప్పుడప్పుడు చల్లగా, అప్పుడప్పుడు వెచ్చగా, అప్పుడప్పుడు ఉరుములు మెరుపులతో, అప్పుడప్పుడు వణికిస్తూ, అప్పుడప్పుడు చల్లారిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా ఇలా వింతగా ప్రకృతి మనకి ఇబ్బందులు పెట్టినట్టుగా పెడుతుంది అనమాట. మరి ఇన్ని వింతలు ఉంటే మేము వెళ్ళాం, మీరు వెళ్తారేంటి? వెళ్తాను. తర్వాత చూసుకుందానండి. అన్న, ఇప్పుడు మీకు రవితేజ గారు అంటే బాగా ఇష్టం కదా, మరి అతని సిగ్నేచర్ డైలాగులు ఒక డైలాగ్ మాకేం చెప్పగలరు ఇప్పుడు? మాస్ అంటే బస్సు పాసు కాదు బే, ఎవడు పడితే వాడు వాడేసుకోవడానికి, అది మన బలుపును బట్టి బాడీ లాంగ్వేజ్ ని బట్టి జనాలు పిలిచే పిలుపురా. ఆడియన్స్ కొడతారు. ఓకే, మరి నీ ఫ్యాన్స్ నీ కోసం 2 క్వశ్చన్లు అడిగారు నాకు, అడిగి పంపించమని చెప్పి. అడుక్కో. 5 పిల్లులకు 5 ఎలకలను పట్టుకోవడానికి 5 నిమిషాలు పట్టింది అనుకో, ఒక పిల్లికి ఎంత టైం పడుతుంది ఎలకని పట్టుకోవడానికి? వెళ్ళిపోవచ్చునే, నేను పట్టుకోనుగా. నువ్వు పట్టుకోద్దన్నా, పిల్లి పట్టుకోవడానికి ఎంతసేపు పట్టుద్ది? అది ఎప్పుడు పట్టుకుంటుంది? నాకు ఎప్పుడు మూడో చోటు పట్టుకుంటుంది. పట్టుకోవడానికి అన్న, పట్టుకోవడానికి కాదు, పట్టుకోవడానికి. అవును, దానికి ఎప్పుడు మూడొస్తే పట్టుకుంటుంది. నేను ఎప్పుడు పట్టుకుంటుందని వెయిట్ చేస్తా కూర్చుంటానా? దానికి ఎప్పుడు తిక్కలేస్తే పోయి పట్టుకుంటుంది. అసలు ఈ పిల్లులు జంతువులు అసలు మనం ఇన్వాల్వ్ చేయకూడదు. మరి ప్రపంచ యాత్రికుడితో మామూలుగా ఉండదు, అలాగే ఎందుకు వదిలేస్తే ఇప్పుడు అన్నింటిలో ఏదో తాకాలి. ఒకటి ఇది లెమన్ షాట్, ఇది కాకరకాయ షాట్. లెమన్ షాట్ మొత్తం లేపేయాలి అసలు. ఫ్రెష్ గా బాగా నీట్ గా హైజీన్ గా చేయించాం. అట్టడి తాగిసావు అన్న బాబా. సరే, ఇప్పుడు 2వ క్వశ్చన్ అనమాట. ఒక గదిలో 20 కొవ్వొత్తులు ఉన్నాయి, వాటిలో 3 కొవ్వొత్తులు ఆరిపోతే ఆ గదిలో ఎన్ని కొవ్వొత్తులు ఉన్నాయి? అడగకుండా తాగితే అలాగా. సరే, పోనీ ఇంకా సింపుల్ గేమ్ ఆడదాం. మనకు బాగా వచ్చింది, మన సినిమాలు ఎక్కువ చూసేస్తాం కదా మనం, చూస్తాం లేదా? అందుకే ఒక గేమ్ తెచ్చేసాను. ఇప్పుడు నేను మీకు నా ఫోన్ ఇస్తాను, ఇచ్చిన తర్వాత ఇందులో నేమ్ వస్తుంది, దాన్ని మీరు మాకు యాక్షన్ చేసి చూపెట్టాలి, మీకు గెస్ట్ చేయాలి. నేను కానీ నందు గారు కానీ. ఓకే, చాలా సింపుల్. ఇలాంటివన్నీ ఇస్తే ఆడచ్చు. ఇఫ్ యూ స్వైప్ రైట్ స్టార్ట్ కొట్టాలన్నా. ఓకే, మామూలు కూడా
బుగ్గు చొక్క మీరు పైన మీరు చిన్నప్పుడు అప్పుడెప్పుడు చిన్నప్పుడు రవితేజ మీసం మీసాలు ఎక్కడ మాట్లాడా హాయ్ మిస్ హాయ్ హాయ్ నాన్న హాయ్ అరే ప్లీజ్ రా పర్వతీక్ రా చిన్న రాముడు సీత వాళ్ళ పక్కన వాళ్ళతో పాటు హనుమంతుడా లక్ష్మణుడా రాముడు సీత సీత సీతా కళ్యాణ్ సీతారాముడు అంత చెప్పిన తర్వాత మళ్ళీ సీతా కళ్యాణం క్రికెట్ పెద్ది అప్రిషియేట్ చేయరా కరెక్ట్ సూపర్. రాను అరే ఈ క్వశ్చన్ తను చెప్తాడు చెప్పలేకపోతే కాకరకాయ జ్యూస్ అన్ని నీకేనా తనతో కూడా తాగి నువ్వు చెప్పు నాన్న. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఆది ఎన్టీఆర్ ఎన్టీఆర్ సినిమా ఏది ఇదేంటిరా ఏం చేస్తున్నాడు అని ఇదేదా అంటే సాంబా కాదు. బంతిపూల జానకి బాద్షా. అయిపోయింది. ఓకే. కరెక్ట్ మహేష్ బాబు గారు అతడు దూకుడు. ఓకే. ఆగడు. సింపుల్. సరే తాగ్ తాగ్ ఒక్కసారి చెప్పాలి మామూలుగా ఉండదు మనతోండి. హలో ఎక్స్క్యూజ్ మీ తాగాలి దేర్ ఇస్ నో చీటింగ్ అమరే చెప్పి రెండిట్లు ఏ తాగిద్దాం పచ్చడి తాగు. తాగు హలో తాగ్ నేను చెప్తాను తాగ్ ఇప్పుడు చెప్పేస్తే తాగేస్తాను. ఓకే ఇల్లు బృందావనం. తాగు. తాగ్ తాగు పచ్చడి తాగు ఓపెన్ చేయి. పచ్చడి అది రెండు కలుపుకొని తాగు బాగుంటుంది. మోషన్స్ అయితే అడ్మిట్ అవుతాడు రా ఎందుకు చెప్పు నీకు అలవాటు ఉన్నట్టుంది. సరే ఈసారి అమర్ నువ్వు కరెక్ట్ చెప్పు ఆపరేషన్ అలవాటు ఉందమ్మా నీకు కూడా. అవునా అదే తెలిసిపోద్ది. రక్త కన్నీరు మహానటే. ఈ రెండిట్లేదు. లెమన్ తాగవే. అమ్మా లెమన్ బాగుంది. ఒకసారి కాళ్ళు ఇటు పెట్టవా ఈ రెండు కాళ్ళు లెమన్ ఎట్లా బాగుంటుంది మామూలుగా ఉండదు ఇది. మనం వేసే షార్ట్స్ లాగా ఉంది. తాగు. వద్దురా అది చెప్పకూడదురా కొంచెం సిప్ చేస్తాడు చాలా బెటర్ లేవే ఎంసీ డేట్ మేట్ కంటే కూడా. తాగు. అరే 70 రూపాయలు పవన్ దాంట్లో 30 రూపాయలు తింది. 50 రూపాయలు నాది. 70 రూపాయలు ఇంట్లో డైరెక్ట్ గా వచ్చి హ్యాండ్ బ్యాగ్ లోకి వెళ్ళి 50 రూపీస్ తీసుకొని పోయి తెచ్చుకుంటాడు తెచ్చుకున్నాక తాగేది ఎవరు సగం. నేను కాదురా నేను జస్ట్ చూసేదాన్ని అంతే తాగు. చికెన్ లో డెటాలిస్ కడిగాడు వీడు డబ్బులు లేక చికెన్ కొనుక్కుంటే కష్టపడి అది కడగవే అని చెప్పి డెటాల్ పక్కన పెట్టిపోతే నాకు తెలియక డెటాలిస్ కడిగిన వీడి వల్లే వీడు నన్ను ఇది చేస్తున్నాడు ఇప్పుడు చికెన్ కడగమంటే ప్యాన్ లో డెటాల్ వేసింది. ఇది మొత్తం కడిగి పడి. నా టైం అయిపోయింది. నా ఫ్లైట్ టైం అయిపోతుంది. మరి ఇంకా నేను కొనసాగిస్తాను. మళ్ళీ తర్వాత కలుసుకుందాం అన్న. మరి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నా ఫోను నా ట్రైపోర్డ్ అమ్మ. ఓకే బాయ్. టాస్కులు నీకిస్తే నాతో తాగిచ్చు కాకరకాయ కాకుండా లెమన్ ఇచ్చావు కాబట్టి ఐ ఫీల్ హ్యాపీ. సో ఇంత బిజీ టైంలో కూడా పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే నువ్వు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి మంచి మూవీస్ చేయాలి. అరే మా ఫ్రెండ్ రా, మేము కూడా అపాయింట్మెంట్ తీసుకునే రేంజ్కి నువ్వు ఎదగాలి. ఇప్పుడు అపాయింట్మెంట్లు ఉండవు. టచ్ చేస్తాడు మనోడు అప్పుడప్పుడు. సో అని చెప్పి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఫైనల్గా నిన్ను అభిమానించే ఫ్యాన్స్ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు. అమ్మాయిలు ఒకటే కాకపోయినా అబ్బాయిలు కూడా ఉంటారు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నా టీవీలో ఎప్పుడప్పుడు వచ్చినా సరే
కనిపిస్తున్నా ఏం చేస్తున్నా దే ఆర్ స్టిల్ ఎంకరేజింగ్ మీ. చాలామంది కొన్ని కామెంట్స్లో కానీ ఏదైనా కానీ అన్న నెక్స్ట్ సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతూ ఉన్నారు. నాకు నిజంగా తెలీదు, నాకు తెలిసినప్పుడు కంపల్సరీగా చెప్తాను. బట్ ది బెస్ట్తోనే మీ ముందుకు వస్తాను. వచ్చినప్పుడే నేను అడుగుతాను నా సినిమాకి రండి అని. ది బెస్ట్ ఉన్నప్పుడే నేను అడుగుతాను. అప్పటిదాకా ఎవరిని ఏమీ అడగను, ఏమీ మాట్లాడను. ఓన్లీ యాక్షన్ స్పీక్స్, నాట్ మై వర్డ్స్. అంతే, కొడితే హిట్ కొట్టాలి అంతే. ఓకే, సో మన ఇద్దరం ఆల్మోస్ట్ 13 years నుంచి ఫ్రెండ్స్ కాబట్టి నా గురించి ఏదైనా నాకు చెప్పాలనుకుంటే చెప్పు. ఎప్పుడు నేను అమర్ని అడగలే, ఫస్ట్ టైం అసలు నా గురించి నీ ఒపీనియన్ ఆర్ ఫీలింగ్. రేపు ఫోన్ ఎత్తుతానని చెప్పి ఫోన్ ఎత్తు ఫస్ట్, తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్తాను. ఫస్ట్ ఫోన్ ఎత్తు, టైంకి రా, ఆడికి పోదామంటే ప్లాన్ చేయి, పోయేదాన్ని కరెక్ట్గా ఓకే వెళ్తున్నావు అని ఒక ఫిక్స్డ్ చెప్పు. అరే రేపు అర్జెంట్గా షూట్ వచ్చిందిరా, ఇంటర్వ్యూ పెట్టారా, కెమెరా ముందు పెట్టారా, మైక్ నోట్లో పెట్టారా అని చెప్పి చెప్పుకుంటా జీవితాంతం చాలా వరకు సాగు తీసుకుంటూ వచ్చావు. అండ్ మనం ఎప్పుడు కలిసినా ఒక వైబ్ ఉంటుంది అంతే. మనం బయట కలిసి మాట్లాడినా ఎప్పుడన్నా కొత్తగా అంటే కొత్తదనం దాంట్లో ఏం ఉండదు. ఎందుకంటే మనం మూవ్ అయ్యే జర్నీలోనే మనం చాలా చూసాం, ఫేస్ చేస్తాం, మాట్లాడుతూ ఉంటాం. ఇట్స్ కామన్ గోయింగ్ అంతే. దాంట్లో ఏం కొత్తగా ఏం లేదు. యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్ గుడ్ అంతే. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం చాలా అంతే. అంతే, ఎక్కువ చెప్పుకోకూడదు. సరే, నాకైతే చాలా హ్యాపీగా ఉంది నా ఫస్ట్ ఎపిసోడ్కే సూపర్ స్టార్ వచ్చాడు అని చెప్పి. నాకెప్పుడు సూపర్ స్టారే కాబట్టి. సో మానస్ అన్న మీరు మిస్ అయ్యారు కాబట్టి మీ ప్లేస్ నేను ఇక్కడ తీసేసుకొని కేక్ కట్ చేసేస్తున్నా. ఓకే, అయితే మా బావకి ఈ గిఫ్ట్ ఫ్రెండ్షిప్ డే రోజు తెచ్చాను. ఆడికి గిఫ్ట్ వాడికి నువ్వే పంపించు. నేనే పంపించాలా? ఏంటిది? వాడికి వాచెస్ అంటే ఇష్టం. ఓకే, అందుకు స్పోర్ట్స్ వాచ్ తీసుకొచ్చాను. ఓకే మానస్ అన్న గిఫ్ట్ నేను తీసుకున్నాను కాబట్టి ఇది నేనే. అదే జాడి ఊరికే జాడి కాదు అది. అరే వీడు అప్డేట్ అయ్యాడు, నేను అవ్వలేదు అంతే దాడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎస్ మానస్ అన్న, మీ గిఫ్ట్ మీకంటే ముందు మేమే చూస్తున్నాం. చాలా బాగుందిరా, నీ సెలక్షన్ ఈ మధ్యన బాగుంటుంది. ఏదో అలాగా. సూపర్, చాలా బాగుంది. సో మానస్ అన్న లేరు కాబట్టి మనమే ఇక్కడ సెలబ్రేట్ చేసి ఈ వీడియోని అన్నకు పంపిద్దాం. కేక్ కట్ చేద్దాం. కేక్ కట్ చేయి బావా. రవికి, సో మానస్కి, నా ఫ్రెండ్స్ అందరికి, అనుప్రసాద్కి, పవన్కి, భానుకి, ఎవ్రీవన్, ఆర్యానా ముఖ్యంగా దాన్ని మర్చిపోతాను చంపేస్తుంది. సో అందరూ వన్ ఆఫ్ ద కీ రోల్ ఇన్ మై లైఫ్. సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో అందరికీ ఒక మంచి ఫ్రెండ్ అవసరమేరా, పెట్టుకో. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. ఎస్, సో అమర్ కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను ఇప్పటివరకు ఎవరికి ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ కట్టలేదు. సో వీడు పక్కనే ఉన్నాడు కాబట్టి ఇలా నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మంచి మంచి హిట్స్ కొట్టాలి, ఎప్పుడు మమ్మల్ని పైనుంచి పెడతారు అట్లా అని చెప్పి కోరుకుంటున్నా. అండ్ సేమ్ నువ్వు కూడా అంతే. ఇంకా టైం ఈసారి హ్యాండ్ ఇవ్వకోకుండా పించోటికి వచ్చి ఎంజాయ్ చేస్తావని కోరుకుంటాను. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దా కేక్. సో చూసారు కదా నా ఫస్ట్ ఎపిసోడ్ అన్ఫిల్టర్డ్ విత్ నందు ఇలా జరిగిందనమాట. అలానే మా అమర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇంటర్వ్యూ చూడండి. అండ్ నా షోని కొంచెం ప్రమోట్ చేయరా. సో తప్పకుండా నందు అన్ఫిల్టర్డ్ షో ఇస్ లైక్ బాగుంది, నాతో స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ ఇంకా మంచి సెలబ్రిటీస్తో మంచి ఆట పట్టిస్తూ సో ఇలానే ఎన్నో ఎపిసోడ్స్ చేయాలి, మంచి సక్సెస్ రావాలి. అందరూ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఉంటుంది దాన్ని గట్టి కొట్టండి. దీని నోటిఫికేషన్లు అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈ నోటిఫికేషన్లు కాదు, షో నోటిఫికేషన్లు. ఏదనుకుంటారు మళ్ళీ షో నోటిఫికేషన్స్ అన్ఫిల్టర్డ్, ఎప్పుడు ఫిల్టర్ ఉండదు దీనికి నాకు. ఓకే డన్. మా ఇద్దరికి ఎప్పుడు ఫిల్టర్ ఉండదు. అలానే చూసారు కదా ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. సో మిస్ చేయకుండా ఈ షోలో వచ్చే ఎపిసోడ్స్ అన్ని కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే రా డన్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.